హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రియమైన నీకు 12వ భాగాన్ని వినేద్దాం. రుద్ర వాళ్ళు ఆ లెటర్ గురించి ఏవేవో కామెంట్లు చేస్తున్నారు. కానీ అవేవి దివి చెవికెక్కలేదు. తనది ఒకటే ఆలోచనగా ఉంది. అది గమనించి రమ్య అడుగుతుంది, ఏంటిది, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? అది ఎవరు రాశారా అన్న. దివి అవును కాదు అన్నట్లుగా తల ఊపి అతనికి నా పేరు ఎలా తెలిసిందా అని అనుకుంటున్నాను అంటుంది. కొత్తగా తెలియడానికి ఏముంది, నీ పేరు దివిజ అని అందరికీ తెలుసు కదా. అది అందరికీ తెలుసు, కానీ నా పూర్తి పేరు మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు అంటుంది. పూర్తి పేరా? అవును, నా పూర్తి పేరు దివిజ సితారా. రమ్య కూడా ఆ మాట వినేసరికి నోట మాట రాక అలాగే నోరు తెరుచుకుని చూస్తూ ఉంటుంది. ఏంటే నువ్వనేది అంటుంది దక్ష ఆ మాటలు విని. నిజము దక్ష, నా పూర్తి పేరు అదే, కానీ ఇంతవరకు మీలో ఎవరు కూడా చెప్పలేదు కదా నా పేరు. మరి వాళ్ళకి ఎలా తెలిసింది అంటుంది అనుమానంగా. ఏంటే బాబు ఈ తల తిరిగే మాటలు, ఒక్కరిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వవా? ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చి ఏడిపిస్తున్నావు. ఈలోగా సార్ వచ్చేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అందరూ సైలెంట్ అయిపోతారు. లెటర్ రుద్ర దగ్గరే ఉండిపోతుంది. సాయంత్రం రుద్రతో ఇంటికి వచ్చేస్తుంది దివి. 2-3 రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఒకరోజు రుద్ర కాలేజీకి రాడు. దివి ఒక్కతే నడుచుకుంటూ వస్తుంది కాలేజీ లోపలికి. ఎంటర్ అవ్వగానే కొద్ది దూరం నడిచేసరికి ఒకతను ఏదో హడావిడిగా పరిగెడుతూ వస్తాడు. చేతిలో పుస్తకాలు, తన పుస్తకాలు కింద పడి కలిసిపోతాయి. చటుక్కున కిందికి వంగి వాటిని తీసుకుని ఆమె చేతిలో పెట్టి మిగతా పుస్తకాలు అతను పట్టుకెళ్ళిపోతాడు. అతని మొహం కూడా దివికి సరిగా గుర్తుండదు. ఏంటిది, వచ్చాడు, గుద్దేశాడు, పుస్తకాలు కింద పడేశాడు, తీసి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. కనీసం సారీ కూడా చెప్పలేదో అనుకొని పుస్తకాల వైపు చూసేసరికి వాటిలో కేవలం ఒకటి మాత్రమే తనది, మిగతావి 3 అతనివి. అయ్యో బుక్స్ మారిపోయాయే, ఇప్పుడెలా అనుకుంటూ వాటిని ఓపెన్ చేయగానే మొదటి పేజీలోనే మోహన్ 3rd ఈసీఈ అని ఉంటుంది. పేరు తెలిసిందిగా, వెళ్ళి చేస్తే పోలా అనుకొని సీనియర్ బ్లాక్కి వెళ్తుంది. అక్కడ ఒక అటెండర్ని పిలిచి బుక్స్ అతని చేతిలో పెట్టి విషయం చెప్పి వెళ్ళిపోతుంది. క్లాస్కి వచ్చి కామ్గా కూర్చుంటుంది. తన పుస్తకాలు తనకి ఇచ్చేశాను, మరి నావి అతని దగ్గర ఎలా తీసుకుని వచ్చేది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలకి అదే అటెండర్ దివి దగ్గరకు వచ్చి ఆమెకు తన బుక్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, నా బుక్స్ నా దగ్గరికి వచ్చేసాయి అనుకొని వాటిని ఓపెన్ చేసేసరికి మొదటి పుస్తకంలో ఒక లెటర్ కనిపిస్తుంది. హాయ్ మిస్ దివి, ఫస్ట్ సారి నీకు డాష్ ఇచ్చి సారీ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. సెకండ్ థ్యాంక్ యూ నా బుక్స్ నాకు ఇచ్చినందుకు. పర్సనల్గా ఒకసారి నిన్ను కలవాలి, ఇవాళ బ్రేక్లో క్యాంటీన్ దగ్గర రాగలవా? మోహన్ అని ఉంటుంది. దివికి ఇదేదో ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సరేలే వెళ్ళి కలుద్దాం, చూద్దాం ఏం మాట్లాడతాడో, ఎంతైనా సీనియర్ కదా అనుకుంటుంది. లంచ్ అవర్లో క్యాంటీన్కి వెళ్తుంది. అక్కడ చాలామంది సీనియర్స్ ఉంటారు. మార్నింగ్ తనకి డాష్ ఇచ్చింది ఎవరో కనిపెట్టలేకపోతుంది. ఎవరబ్బా అని చుట్టూ వెతికేసరికి వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి కళ్ళ ముందు హాయ్ చెప్పినట్టు ఊగుతుంది. ఎవరు అని వెనక్కి తిరిగి చూసేసరికి హాయ్ దివిజ అంటాడు. ఎస్, నేను మోహన్ని అని చేయిస్తాడు. తను కూడా షేక్ ఇచ్చి నవ్వుతుంది. ప్లీజ్ కమ్ అని ఒక టేబుల్ దగ్గరికి తీసుకుని ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు. టేబుల్ దగ్గర సెటిల్ అవ్వగానే ముందు మోహన్ థ్యాంక్ యూ సో మచ్ దివిజ గారు అండ్ సారీ అంటాడు. ఇవి 2 లెటర్లో ఆల్రెడీ చెప్పేశారు అని నవ్వుతుంది దివి. మోహన్ కూడా నవ్వి, అంటే పర్సనల్గా చెప్పడం వేరు కదా అని, మీరేం బ్రాంచు అంటాడు. ఆల్రెడీ నా బ్రాంచ్ ఏంటో మీకు తెలుసు అనుకుంటాను, మళ్ళీ ఎందుకండి కొత్తగా అడుగుతారు అంటుంది. హో సారీ మర్చిపోయాను, ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ అని చేస్తాడు. దివి కాస్త అనుమానంగా చూస్తుంది. ఆ చూపులకి అర్థమేంటో అంచనా వేస్తూ సారీ జస్ట్ ఏదో క్యాజువల్గా అన్నాను, మీకు ఓకే అయితే ఓకే, లేదంటే ఒక సీనియర్గా మీకు ఎప్పుడు హెల్ప్గానే ఉంటాను అంటాడు. దివి నవ్వి, ఎందుకంటే మరి అంత భయపడతారు ఒక సీనియర్? ఫ్రెండ్ అంటే ఎప్పటికైనా నాకు మంచిదే కదా. ఓకే ఫ్రెండ్స్ అని కలుపుతుంది. ఇద్దరు కాఫీ తాగి క్లాసులకు వచ్చేశారు. తర్వాత దివి మోహన్ని తన బ్యాచ్ మెంబర్స్కి పరిచయం చేస్తుంది. అందరూ సరదాగా రోజులు గడిపేస్తుంటారు. ఒకరోజు దివి కాలేజ్ గార్డెన్లో కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో తను కూర్చున్న చెట్టు వెనుక మరో ఇద్దరు కూర్చుని మాట్లాడే మాటలు వినిపిస్తాయి. వినకూడదు అనుకుంటూనే వింటుంది. వారి మాటల వల్ల అర్థమైంది ఏంటంటే వారు ప్రేమించుకున్నారు, ఇల్లు వదిలి పారిపోవాలనుకుంటున్నారని. ఇక ఆగలేక వీరనారి లెవెల్లో వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడుతుంది. తనను చూడగానే ఆ అమ్మాయి దివిని జూనియర్గా గుర్తించి, నీకేం పని ఇక్కడ, పో అవతలికి అని కసురుకుంది. పోతాను, కానీ పోయే ముందు ఒక చిన్న మాట చెప్పి పోదామని వచ్చాను. నువ్వేం చెప్పాలన్నా మేము వినాలనుకోవటం లేదు, పో అవతలికి అంటూ అరుస్తుంది. అరిచి గీ పెట్టినా చెప్పాల్సింది చెప్పే పోతాను అని చేతులు కట్టుకుని నిలబడుతుంది.
ఇక తప్పదన్నట్లు ఏంటి చెప్పు అంటుంది ఆ అమ్మాయి. ఇందాక నేను చదువుకుంటుంటే మీ మాటలను చాలా డిస్టర్బ్ చేశాయి. వినకూడదు అనుకుంటూనే ఏం మాట్లాడుకున్నారు అని విన్నాను. నాకు అర్థమైంది ఏమిటంటే మీరిద్దరూ లేచిపోవాలనుకుంటున్నారు, అంతేనా అని వారిద్దరి వైపు చూస్తుంది. దానికి వాళ్ళిద్దరూ అవును అన్నట్లు తల ఊపారు. సరే అయితే నాది ఒక చిన్న మాట. అసలు మీరు ఎందుకు లేచిపోవాలనుకుంటున్నారు నాకు అనవసరం. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో కూడా నాకు తెలియదు. అసలు మీ ప్రేమకు ఎవరు అడ్డం పడుతున్నారో కూడా తెలియదు. కానీ ఒక్క మాట, ఇంట్లో నుంచి బయట పెట్టే ముందు మీ అడుగుతో పాటు మీ ఇంటి పరువు కూడా మీతో పాటు బయటకి వస్తుందన్న విషయం మర్చిపోకండి. దానివల్ల మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలు కూడా వదిలేయవచ్చు. అయినా మా పాటికి మేము హాయిగా బ్రతుకుతాం. ఎవరెటుపోతే మాకేంటి అనుకుంటే మటుకు పోయి నా ప్రాణానికి సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మళ్ళీ దివి, అసలు విషయం ఇంట్లో చెప్పారా? చెప్పినా ఒప్పుకోలేదా? మీకు నిజంగా ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ, నమ్మకం ఉంటే, మీ ప్రేమ నిజమైనదే అయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు మీ ప్రేమని అర్థం చేసుకుంటారు. అలా కాదు కూడదని వాడి పంతానికి వాళ్ళు పోతే మీరు అలాగే ఉండండి. మీరు చేస్తేనే మా పెళ్ళి, మీరు చేసేంతవరకు మేమేం పెళ్లి చేసుకోమని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నాకు తెలుసు. ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం అనేసి వెళ్ళిపోయేంతలో ఆ అమ్మాయి దివిజ చేయి పట్టుకుంటుంది. దివి వారిపైపు చూస్తుంది. సారీ, మేము అంత దూరం ఆలోచించలేదు. ఎలా అయినా మా ఇంట్లో మా పేరెంట్స్ని ఒప్పించుతాం. థ్యాంక్ యూ అని తనని కౌగిలించుకుంటుంది. దివి నవ్వి ఆల్ ది బెస్ట్ అని వెళ్ళిపోతుంది. ఈ మాటల్ని అటుగా వెళ్తున్న ఒకరు వింటారు. నైస్, వెరీ ఇంట్రెస్టింగ్ అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు దివి క్లాస్కి వెళ్తుంటే మోహన్ పిలుస్తాడు. ఏంటి అంటుంది. ఇంకో 1 వీక్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంది కదా, నువ్వేమైనా పార్టిసిపేట్ చేస్తావా అంటాడు. అవునా, చేస్తాను అంటుంది. దేంట్లో పార్టిసిపేట్ చేస్తావు? నాకు డ్యాన్స్ అంటే పిచ్చి, ఇంట్రెస్ట్, డ్యాన్స్ చేస్తాను. ఓకే, అలా అయితే పార్టీ ఆర్గనైజ్ చేసేదానికి వేరే బ్యాచ్ ఉంది, రా, వాళ్ళతో నిన్ను కల్పిస్తాను అని తన్ని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి మొదటి రోజు దివి క్లాస్ పీకిన బ్యాచ్ కనిపిస్తుంది. దివిని చూడగానే వాళ్ళలో ఒకడు, వామ్మో, మన సోది లెక్చరర్ వచ్చేస్తుందిరా, ఏంట్రా అంటాడు భయం నటిస్తూ. మిగతా అందరూ తన వైపు చూస్తారు. కాకపోతే దివి పక్కన మోహన్ని చూసి సైలెంట్గా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి, రేయ్, తను కూడా పార్టిసిపేట్ చేస్తుందంట, నేమ్ నోట్ చేసుకోండి డ్యాన్స్లో అంటాడు. ఏంటి, నువ్వు డ్యాన్స్ కూడా చేస్తావా అంటాడు వాళ్ళలో ఒకడు ఆశ్చర్యంగా. అదేదో ప్రపంచంలో పెద్ద వింతైనట్లు అలా అడుగుతారేంటి అంటుంది దివి ఏదోలా ఫేస్ పెట్టి. అంటే నీకు క్లాస్ పీకడం మాత్రమే వచ్చు అనుకున్నాంలే అన్నాడు మరొకడు. దివి నవ్వి, సారీ, కాస్త ఎక్కువ మాట్లాడిన ఆ రోజు అంటుంది. పర్వాలేదు సిస్టర్ అంటారు అందరూ. దివి తన పేరు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన కాసేపటికి మన మోహన్ వస్తాడు. ఏరా మోహన్, ఇప్పుడు వచ్చావు, ఒక 2 నిమిషాల ముందు రావాల్సింది కదరా. మన మోహన్ గాడు ఒక జూనియర్ని తీసుకుని వచ్చాడు. తను నవ్వి ఊరుకుంటాడు. యువతలకు వచ్చిన దివి అటుగా వెళుతూ ఉంటే ఈ బెస్ట్ వేస్ట్ బ్యాచ్లో నుంచి ఒకడు దివి దారికి అడ్డుగా నిలబడతాడు. ఏంటి అన్నట్లు సీరియస్గా చూస్తుంది. వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నావు. షెల్ వి సీ ఇన్ రిలేషన్ అంటాడు చాలా పొగరుగా. ఆ మాట వినగానే దివికి సర్రున కోపం వస్తుంది. అంతే, ఫోర్స్గా తన చేతిలో వాడి కూప పగలగొడుతుంది. ఆ శబ్దం కాలేజీ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. అందరూ ఏంటి, ఏం జరిగింది అన్నట్లుగా అటు చూస్తారు. పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాను. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? జూనియర్ అయితే నువ్వు ఏ చెత్తవాగుడు వాగినా కామ్గా ఉంటాననుకుంటున్నావా? పళ్ళు రాలగొట్టుతాను, చేతిలో పెడతా, జాగ్రత్త అని వేలు చూపించి వెళ్ళిపోతుంది. తను అటు వెళ్ళగానే మన బ్యాచ్ అంతా వాడి దగ్గరికి వస్తుంది. అందులో మోహన్ కూడా ఉంటాడు. ఏం జరిగిందిరా, ఎందుకు నిన్ను కొట్టింది అంటాడు ఒకడు. వాడు, ఏం లేదురా, జస్ట్ నాకు నువ్వంటే ఇష్టం అన్నాను, లాగిపెట్టి కొట్టిందిరా అని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే అలా చెప్తే కానీ నీ మొహంకి కోపం రాదు అని తనకి బాగా తెలుసు. తనని చంపదెబ్బ కొట్టిన దివికి తగిన గుణపాఠం చెప్పడానికి మోహనే కరెక్ట్ అనుకున్నాడు. ఆ మాట అనగానే మోహన్కి ఎక్కడలేని కోపం వస్తుంది. జస్ట్ అలా అన్నందుకే కొట్టిందా? ఖచ్చితంగా దీనికి గుణపాఠం నేర్పాలిరా. భయం అంటే ఏంటో తెలియాలి అనుకుని అప్పటికప్పుడు మనసులో ఒక ప్లాన్ని ఆలోచించి కరెక్ట్గా ఫ్రెషర్స్ పార్టీ రోజు అది అమలుపరచాలని అనుకుంటాడు. మరో 4 రోజుల్లో అనుకున్న ఫ్రెషర్స్ పార్టీ వస్తుంది. ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతాయి. అన్నిటిలోకి దివిజ డ్యాన్స్ హైలైట్. తన ప్రోగ్రాం అయిపోయాక బట్టలు మార్చుకోవడానికి వేరే రూమ్లోకి వెళ్తుంది దివి. సరిగ్గా అనుకోకుండా మోహన్ కూడా ఆ గదిలోకి వెళ్తాడు. ఆ గదిలో చాలా భాగం సామాన్లు పెట్టేసుంటారు. మోహన్ దేన్నో వెతుకుతూ ఉండగా పైనుంచి ఒక బరువైన పెట్టె లాంటిది ఒకటి డబేల్మని అతని ఎత్తిన పడుతుంది. గట్టి దెబ్బ తగిలి కళ్ళు బయలు కమ్మినట్టు తల తిరిగి పడిపోతాడు. అది తెలియని దివి లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టి బట్టలు మార్చుకుంటుంది.
ఉన్నట్టుండి రూమ్లో లైట్స్ ఆఫ్ అయిపోతాయి. భయంతో డోర్ ఓపెన్ చేయబోతే డోర్ బయట నుంచి లాక్ అయిపోయి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక గట్టిగా హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ తను ఏమైపోయిందో అని వెతుకుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ దివిజ కోసం కాలేజ్ మొత్తం వెతుకుతారు, కానీ తను ఎక్కడా కనిపించదు. అన్ని రూమ్స్ వెతుకుతారు, కానీ స్టోర్ రూమ్ బయట పడడం వల్ల వెతుకరు. సమయం గడిచే కొద్దీ చీకటి పడుతూ ఉంటుంది. దివి ఎక్కడా కనపడకపోయేసరికి ఇంటికి వెళ్ళిందేమోనని రుద్ర గబగబా తన బైక్ మీద ఇంటికి చేరుకుని సుధని అడుగుతాడు. ఆంటీ, దివి ఇంటికి వచ్చిందా అని. లేదు రుద్ర, ఏమైంది అంటుంది సుధ. ఏమో ఆంటీ, తన డ్యాన్స్ అయిపోయాక బట్టలు మార్చుకుంటానని వెళ్ళింది, తర్వాత కనిపించలేదు అంటాడు. సుధాకి కంగారు వచ్చేస్తుంది. అయ్యో ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అంటుంది. మీరు భయపడకండి, నేను ఎలాగైనా వెతికి తీసుకుని వస్తా అని వెళ్ళిపోతాడు. ఇక్కడ రూమ్లో లాక్ అయిపోయిన దివి అరిచి ఎవరూ రాకపోయేసరికి ఏడుస్తూ ఉంటుంది. అసలే బయట చీకటి పడిపోతుంది, పైగా గదిలో ఇంకా చీకటి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించట్లేదు. భయంతో వెక్కుతూ అలాగే ఒక మూల గోడకు చేరబడి కూర్చుండిపోతుంది. అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, ఎవరైనా చేసి ఉంటారా, లేక పొరపాటుగా ఏమైనా జరిగిందా? అన్ని రూమ్స్లో అందరూ ఉన్నారని అనవసరంగా వచ్చాను బట్టలు మార్చుకోవడానికి, ఇలా లాక్ అయిపోయా. ఇవాళ నా టైం బ్యాడ్ అని ఏడుస్తూ ఉంటుంది. యువతల దివి కనిపించడం లేదని వార్త స్టూడెంట్స్ అందరికీ పాకిపోతుంది. అందరూ తలా ఒకవైపు వెతుకుతూ ఉంటారు. బయట దివి వల్ల చెంపదెబ్బ తిన్నవాడు సంతోషంతో కంతులు వేస్తాడు. బాగా అయింది, లేకపోతే నన్ను కొడుతుందా అని అనుకుని మనసులో రే మోహన్, చాలా థ్యాంక్స్ రా, ఫ్రెండ్ అంటే నువ్వే అనుకుని వెంటనే తన దగ్గరికి పరుగులు తీస్తాడు. తిరిగి కాలేజీకి వచ్చిన రుద్ర మిగతా వాళ్ళతోటి ఇంటికి కూడా వెళ్ళలేదురా అంటాడు. ఇంటికి వెళ్ళాక కాలేజీలో లేక మరి ఎక్కడికి వెళ్ళినట్రా అంటాడు సందేశ్. అనుకున్న ప్రకారమే జరుగుతున్నందుకు ఇక్కడ మోహన్ వాళ్ళ బ్యాచ్ సంతోషంగా ఉన్నా పైకి మాత్రం వెతుకుతున్నట్టు నటిస్తుంటారు. వాళ్ళల్లో ఒకడు ఇదంతా సరే కానీ మన మోహన్ గాడు ఎక్కడ్రా అంటాడు. ఏమోరా, వాడి పని వాడు చేస్తూ ఉంటాడు, సరే పద అని వెళ్ళిపోతారు. వెతికి అందరికీ విసుగు వస్తుంది. ఇంతలో ఒక స్టూడెంట్కి ఎందుకో అనుమానం వచ్చి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. బయట మెయిన్ ఆన్ చేయగానే లైట్ వెలిగేసరికి ప్రాణం లేచి వస్తుంది దివికి. ఆ తొందరలో లేవడం పక్కన గోడకు ఉన్న మేకుకి డ్రెస్సు తగులుకొని చిరిగిపోతుంది. అయినా అదేమీ పట్టించుకోకుండా బయటికి రాబోతుంది. డోర్ ఓపెన్ చేసిన స్టూడెంట్ ఎవరో పిలిచేసరికి పక్కకు వెళ్ళిపోతాడు. దివి బయటికి వచ్చేస్తుంది. దివి బయటికి రావడం చూసి సందేశ్ రుద్ర దివిరా అంటాడు. అది విని దక్ష పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు దివి, నీకోసం అందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా అని సంతోషంతో కగులించుకుంటుంది. దివిని వదిలి అసలు ఏమైందే అంటుంది. ఏమోనే, నేను బట్టలు మార్చుకుంటుంటే ఉన్నట్టుండి లైట్ ఆఫ్ అయిపోయింది, బయటికి రాబోతే డోర్ లాక్ అయిపోయింది అంటుంది భయంగా. అయ్యో, అలా ఎలా లాక్ అయిపోయింది, చూసుకోలేదా అని తనని అడిగే లోపే స్టూడెంట్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు చూస్తుంది రమ్య దివి డ్రెస్ చిరిగి ఉండటం. అది కనపడకుండా తను అడ్డంగా నిలబడుతుంది. ప్రిన్సిపల్ వచ్చి ఏంటిది దివిజ, ఎక్కడికి వెళ్ళిపోయావు, అందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటుండగానే స్టోర్ రూమ్లో నుంచి స్లోలోకి వచ్చిన మోహన్ బయటికి వస్తాడు. అతన్ని చూడగానే అందరూ అదోలా చూస్తారు. దివిని మోహన్ని మార్చి చూసి కొందరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. వెనక నుంచి ఒకడు బయట అందరినీ పరుగులు పెట్టించి ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా అని ఆ మాటకి అందరూ పగలబడి నవ్వుతారు. దివికి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది ఆ మాట విని. అయితే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు మా, ఎవరికీ నువ్వు కనిపించలేదు అంటాడు ఒకడు. ఏదో అవసరమయ్యి స్టోర్ రూమ్లోకి వెళ్ళాను, ఏదో పెద్ద బాక్స్ తల మీద పడేసరికి తల దిమ్ముగా అనిపించి స్పృహ తప్పి పడిపోయాను, అంతే, ఇప్పుడే మెలకువ వచ్చింది, ఏం జరిగిందో నాకు తెలియదు అంటాడు. చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఎంత చేసేసి ఇప్పుడు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారా అన్నాడు మరొకరు. మీరు అనుకున్నట్లు అక్కడ ఏమీ జరగలేదు, అసలు తన లోపల ఉన్న విషయం కూడా నాకు తెలియదు అని అరుస్తుంది దివి. దివి చేత చెంపదెబ్బ తిన్నవాడు సూపర్గా యాక్ట్ చేస్తున్నావురా, నువ్వే కదా దివి లోపలికి వెళ్ళగానే బయట డోర్ పెట్టమన్నావు అంటాడు. ఆ మాటకి మోహన్ నిర్కాంతపోతాడు. దివి ఒక్కసారిగా చురుగ్గా అతని వైపు చూస్తుంది. ఆ చూపుని తట్టుకోవడం మోహన్ వల్ల కాదు. ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరని మౌనంగా తలదించుకున్నాడు. ప్రిన్సిపల్, వాట్ ఈస్ దిస్ మోహన్, దీనికి నీ సమాధానం ఏంటి అంటాడు. మోహన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ఇలా కాదు, రేపు మార్నింగ్ ఇద్దరూ నా క్యాబిన్కి రండి అని ఎక్కడికి వాళ్ళు అక్కడే పంపించేసి తను వెళ్ళిపోతాడు. రుద్ర దివిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి రాగానే సుధా కంగారు పడుతూ బయట నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని కౌగులించుకుంటుంది. దివి నుంచి ఎటువంటి సమాధానం లేకపోయేసరికి ఏం జరిగింది అని అంటుంది. మౌనంగా తలదించుకుని ఉంటుంది దివి. ఇక తనని అడగకుండా ఏమైంది రుద్ర అంటుంది. రుద్ర జరిగిందంతా చెప్తాడు. అయ్యో, ఏంటి ఇలా జరిగింది, దివి తప్పేమీ లేకుండానే ఎలా మాట్లాడతారు వాళ్ళంతా అని కోపంగా మాట్లాడుతుంది సుధా. మనకు తెలుసా
అంటుంది దివి ఎలాంటి తప్పు చేయలేదని. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఎవరైనా ఏదైనా గాలి మటలు సృష్టించవచ్చు. మీరేం భయపడకండి, ఏమీ కాదు అంటాడు. సుధా దివిని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. తన దగ్గర వచ్చి కూర్చుని భోజనం చేస్తావా అని అడుగుతుంది సుధా. తల అడ్డంగా ఊపింది దివి. తినకుంటే ఎలారా, కాస్త తిను అనే బ్రతిమాలి భోజనం తినిపిస్తుంది. తిరిగి బెడ్రూమ్లోకి వచ్చిన సుధా వెళ్ళిపోతుంటే నాన్నకు చెప్పరా పిన్ని అంటుంది. ఈ రాత్రి గడిస్తే చెప్పేదాన్ని, దేవుడి దయా క్షేమంగా ఇంటికి వచ్చావు, అందుకే ఎవరికి ఏం చెప్పలేదు, బాబాయ్కి మాత్రం తెలుసు అంటుంది. ఆ రాత్రి నిద్రపోకుండా పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పొరపాటున చేశారా, కావాలని చేశారా? ఆలోచనలు ఎటు తెగని అర్ధరాత్రి వరకు మేల్కొని తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపోతుంది. తెల్లవారి యథావిధిగా కాలేజీకి వెళ్తుంది. కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే కొంతమంది కాలేజీలో ఒకరిని, ఇంటి దగ్గర ఒకరిని బాగానే మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్కి ఇలా ఉంటే ఇక ఫైనల్ ఇయర్కి ఎలా ఉంటుందో అంటారు. ఇంకొంచెం ముందుకెళితే ఇంకేం వినాల్సి వస్తుందో అని నేరుగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి ఆయన ముందు నిలబడుతుంది. ప్రిన్సిపల్ వచ్చావా, కూర్చో అమ్మా అనగానే పర్వాలేదు చెప్పండి అంటుంది. నిన్న రాత్రి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎవరికి అంతుపట్టని విషయం, నీకు ఏం తెలీదు అంటున్నావు. మోహన్ కూడా అది అనుకోకుండా జరిగింది, కావాలని జరిగింది కాదు అంటున్నాడు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు అనేది నాకు ముఖ్యం. ఈ విషయం బయటికి వెళితే కాలేజీ రెప్యుటేషన్ పోతుంది. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అంటుండగానే మోహన్ లోపలికి వస్తాడు. మోహన్ నేరుగా వచ్చి దివి పక్కన నిల్చొని ఉంటాడు. దివికి అతని పక్కలో నిల్చోవడం కంపరంగా కనిపించింది. కాస్త దూరం జరుగుతుంది. అతని మొహం చూడడానికి కూడా మనసు అంగీకరించదు. ప్రిన్సిపల్ మోహన్ని ఉద్దేశించి, నిన్న జరిగిన దానికి నీ సమాధానం ఏంటి మోహన్ అంటాడు సీరియస్గా. సార్, నిన్న ఏం చెప్పాలో అది నిజం, ఇవాళ కూడా చెప్తున్నాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను లోపల స్పృహ లేకుండా పడి ఉన్నాను. లేచేసరికి బయట అంతా గందరగోళంగా ఉంది. అంతకుముంచి నాకేం తెలియదు సార్ అంటాడు. నువ్వు చెప్పింది నిజమే అయినా చూసే వాళ్ళకి నమ్మకంగా లేదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఏం చేస్తావో చెయ్యి, కానీ కాలేజ్ పేరు పాడవకూడదు అంటాడు సీరియస్గా. మోహన్ ఏదో చెప్పేలోపే దివి, నేను కాలేజ్ మానేసి వెళ్ళిపోతాను సార్ అంటుంది. ఆ మాటలకు షాక్ అయిన మోహన్ దివిని, నీ తప్పేం లేదు, తప్పు నాది, నేను వెళ్ళిపోతాను అంటాడు. నా గురించి ఎవరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను, ఈ కాలేజీలో నేనుండలేను అని బయటికి వెళ్ళిపోతుంది. బయటికి రాగానే అంతకుముందే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళడం గమనించిన రుద్ర వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమైంది దివి, ఏమన్నారు అంటారు రుద్ర ఆత్రంగా. దివి, నేను కాలేజీ మానేసి వెళ్ళిపోతున్నాను అంటుంది. నువ్వెందుకు దివి మానేయడం, నువ్వేం తప్పు చేశావు అంటుంది రమ్య. నేను తప్పు చేయకపోవచ్చు, కానీ అందరి దృష్టిలో నేను ఐటమ్ని మాత్రం కాదలదలుచుకోలేదు, అందుకే వెళ్ళిపోతున్నాను అంటుంది. దానికి వాసు, అలా అయితే మేము కూడా వచ్చేస్తాం, నువ్వు లేకున్నా మేము ఇక్కడ ఉండము దివి అంటాడు. ఆ మాట అనగానే దివి, నా కోసం మీరంతా ఎందుకు రావడం, పర్వాలేదు మీరు రావద్దు అంటుంది. దానికి ధీరజ్, వాసుగాడు చెప్పింది కరెక్ట్, నువ్వు ఇప్పుడు మా బ్యాచ్లో ఒకదానివి, ఒక్కరు లేకపోయినా మన బ్యాచ్ ఇన్కంప్లీట్, సో మేము కూడా నీతోటే, నువ్వు ఎక్కడ చేరితే మేము అక్కడ చేరుతాం అంటాడు. అందరూ కూడా ధీరజ్ మాటకి అవును అంటారు. ఇక దివి ఏం చేయలేక సరే మీ ఇష్టమని తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ మానేసి బయటికి వచ్చేస్తుంది. తనతో పాటే మిగతా బ్యాచ్ కూడా. వెంటనే తన ఊరికి వెళ్ళిపోయి ఆ కాలేజీ నచ్చలేదని ఏవేవో అబద్ధాలు చెప్పేసి వేరే కాలేజీలో చేరింది. తనతో పాటే మిగతా 7 కూడా అదే కాలేజీలో చేరుతారు. బస్సు ఆగిన కుదుపుకి గతం నుంచి బయటికి వస్తుంది దివిజ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.